2 పేతురు 3వ అధ్యాయము 13వ వచనం. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించుచున్నది. యెషయా గ్రంథము 65వ అధ్యాయంలోనికి రండి ఒకసారి. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17వ వచనం. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. ఈరోజు మనము 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో ఉన్నటువంటి ఈ మాటల్లో నుండి మనము ధ్యానించడానికి మనం ప్రయత్నం చేద్దాం. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త భూమి కొరకును క్రొత్త ఆకాశము కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. ఆమేన్. సో చాలా జాగ్రత్తగా మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే, తిరిగి జన్మించి ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించినటువంటి మనము పరలోకానికి వెళ్ళడానికి ఎదురు చూస్తున్నాము అని బైబిల్లో లేదు. మన పట్టణం పరలోక పట్టణము, మనం అక్కడ స్థిర నివాసం చేస్తాము, పరలోకము నా దేశము అని లేదు. ఏమనుంది? ఈ 8వ వచనం నుంచి మీరు మొత్తం పేతురు పత్రిక 3వ అధ్యాయం మొత్తం కూడా చదవండి. మీరు ఈరోజు కూడా మనం కొంచెం చదువుతాం. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకండి అని చెప్పి దేవుని రాకడ గురించి కొన్ని విషయాలు మాట్లాడుతూ ఇదంతా కూడా అయిపోతాయి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచినటువంటి మనము పరలోకానికి వెళ్ళడానికి మనం ఎదురు చూడడం లేదు. మనం దేని కొరకు ఎదురు చూస్తున్నాం? పరలోకానికి వెళ్ళడానికి మనం కనిపెట్టుకొని కూర్చోలేదు. మనం దేని కొరకు కనిపెట్టి కూర్చున్నాము అని అంటే, మీ బైబిల్ గ్రంథాల్లో దాన్ని అండర్లైన్ చేసుకోండి. క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి మనము రాబోయే రోజుల్లో ఏమి జరగాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామనంటే, క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును మనం కనిపెడతా ఉన్నాం. ఆయన నామమందు విశ్వాసం ఉంచినటువంటి వారు, ఆ యొక్క మృగమును, అబద్ధ ప్రవక్తయు, ఇంకా రకరకాల లిస్ట్ అంతా కూడా మనం చూసాం. ఆ లిస్ట్ అంతా కూడా ఈరోజు చదవడానికి మనకు టైం లేదు. ఆ లిస్టులో ఉన్న వాళ్ళందరూ కూడా వారు నరకాగ్నిలో లేదా నిత్యాగ్నిలో లేదా రెండవ మరణానికి వారు వెళ్ళిపోయిన తర్వాత ఏం జరగబోతుంది అని అంటే, క్రొత్త ఆకాశము క్రొత్త భూమి, ఇది ఇక్కడ జరగబోయేది. వాళ్ళందరూ కూడా లేక్ ఆఫ్ ఫైర్లో పడిపోయిన తర్వాత గాడ్ ఈజ్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ అ న్యూ హెవెన్స్ అండ్ న్యూ ఎర్త్. యేసుక్రీస్తు వారు ఆయన మృతుల పునరుద్ధానంలో ప్రథమ ఫలముగా లేపబడ్డాడు అనే మాట మనము గతంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం నుండి క్షుణ్ణంగా మనం దాన్ని చదువుకున్నాం. ఇప్పుడు 1 యోహాను 3వ అధ్యాయము 2వ వచనంలోకి రండి ఒకసారి. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాం, మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. సో వీ విల్ బి లైక్ హిమ్. ఎలాగా? యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానము, ఆయన చనిపోయి సమాధి చేయబడి ఆకాశంలో ఆయన పునరుద్ధానుడు అవ్వలేదు. ఈరోజు నేను మాట్లాడే ప్రతి మాట కూడా మీరు చాలా కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. హిజ్ రిజరక్షన్ వాజ్ రిజరక్షన్ ఆన్ టు ఎర్త్. భూమి మీదకి ఆయన పునరుద్ధానుడు అయ్యాడు. పరలోకములో ఆయన పునరుద్ధానుడు అవ్వలేదు. ఒకవేళ అలా జరిగి ఉంటే ఆయన చనిపోయి లేచాడో లేదో అని బోళ్ళని సందేహాలు ఉండేవి. ఏం జరిగింది? ఆయన మరణించి మృతులలో నుండి 3వ దినమున 3 రాత్రులు 3 పగళ్ళు ఆయన సమాధిలో ఉండి 3వ దినమున ఆయన ఈ భూమి మీద సశరీరుడుగా లేచాడు. ఇట్ వాజ్ అ బాడీలీ రిజరక్షన్. ఇట్ వాజ్ అ రిజరక్షన్ టు హీ వాజ్ రైజ్డ్ టు ఎర్త్. ఆయన భూమి మీద ఆయన పునరుద్ధానుడై లేచి కనబడ్డాడు. సో మనము కూడా ఆయనను పోలి ఉందుము అంటే ఈ యొక్క జనరల్ రిజరక్షన్, ఓకే, ఈ యొక్క కామన్ రిజరక్షన్, ఈ మృతుల పునరుద్ధానం అనేటటువంటి దాంట్లో యేసుక్రీస్తు వారు ప్రథమ ఫలముగా లేపబడ్డారు. ఆయన ఎలా లేపబడ్డారో అలాగే సశరీరుడుగా మనం లేపబడతాం. ఆయన భూమి మీద ఎలా కనబడ్డారో మనం కూడా అలా కనబడతాం. ఒకవేళ ఈ లోపు ఆయన రాకడ వస్తే ఆయన మధ్యాకాశంలో ఆయనను మనం కలుసుకుంటాం.
ఆయన వలె ఉంటాం. అంటే ఆయన ఎటువంటి శరీరాన్ని అయితే కలిగి ఉన్నాడో అటువంటి శరీరాన్ని మనం కలిగి ఉంటాం. ఎటువంటి శరీరాన్ని కలిగి ఉన్నాడు? గడిచినటువంటి వారాల్లో మనం క్షుణ్ణంగా తెలుసుకున్నాం. మర్త్యమైన శరీరము అమర్త్యమైనదిగా మారుస్తుంది, క్షయమైనటువంటి శరీరము అక్షయమైనటువంటి శరీరంగా మారుతుంది, ఘనహీనమైనటువంటి శరీరము మహిమగల శరీరంగా మారుతుంది. సో ఇదే బాడీ ఉంటుంది, కానీ దాని నేచర్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ మారుతాయి. ఎలా ఉంటుంది? అచ్చం యేసుక్రీస్తు వారు ఎలా ఉంటారో అలాగే ఉంటారు. సో ఫస్ట్ థింగ్ ఐ వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ ఈజ్, మృతుల పునరుద్ధానం ఉంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన లేచారు. ఆయన ఎలా లేచారో మనం కూడా అలా లేవబోతున్నాం. ఆయన శరీరం ఎలా ఉందో మన శరీరం కూడా అలా ఉండబోతుంది. ఆయన మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయనను కలుసుకుంటాం, మనం ఆయనను పోలిన వారమై ఉంటాము. తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు కానీ అనేటటువంటి మాట ఇక్కడ మాట్లాడుతున్నాం. రెండో విషయం ఏంటి అని అంటే, మనము ఇవన్నీ మన గతంలో మాట్లాడుకున్నాం కాబట్టి నేను ఎక్కువగా దాని లోపలికి వెళ్ళట్లేదు. మానవుని యొక్క పాపం వలన మానవుని యొక్క శరీరము వ్యర్థపరచబడి దాస్యమునకు లోనై అది నాశనమునకు గురవుతుంది. కేవలము మానవ జీవితము, మానవ శరీరం మాత్రమే కాదు, సృష్టి యావత్తు కూడా నాశనం వైపుకు వెళ్ళిపోతుంది. ఈ విషయాన్ని గతంలో తెలుసుకున్నాం. అయితే దేవుడు ఏం చేశాడో చూద్దాం. ఒకసారి హోషేయ గ్రంథంలోకి రండి. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం. హోషేయ చాప్టర్ 2 and verses 18. ఆ దినమున నేను నా జనుల పక్షముగా భూ జంతువులతోనూ ఆకాశ పక్షులతోనూ నేలను ప్రాకు జంతువులతోనూ నిబంధన చెయ్యుదును. విల్లును ఖడ్గమును యుద్ధమును దేశంలో ఉండకుండా మాన్పించి వారిని నిర్భయముగా నివసింపచెయ్యుదును. దేవుడు సృష్టితో ఒక నిత్య నిబంధన చేసుకున్నాడు. He entered into an eternal covenant with the creation. కేవలం మానవుడితోటే కాదు, సృష్టితోటి ఆయన ఒక నిబంధన చేసుకున్నాడు. బైబిల్ గ్రంథము ఆదికాండం 3వ అధ్యాయంలో పాపము అనేటటువంటి సమస్యతో ప్రారంభం అవ్వలేదు, కానీ ఎక్కడ ప్రారంభమైంది అని అంటే క్రియేషన్ అనేటటువంటి ఆ బ్యూటీ, క్రియేషన్ అనేటటువంటి ఆ యొక్క అందమైన ఆహ్లాదమైనటువంటి పరిస్థితితోటి బైబిల్ గ్రంథం ఆరంభమైంది. దేవుడు సృష్టిని చాలా అందమైన దానిగా, చాలా మంచిదిగా, ఆహ్లాదకరమైనదిగా, ప్లెజర్ గార్డెన్గా ఆయన చేశాడు. అయితే ఆ యొక్క గార్డెన్, ఆ యొక్క సృష్టి మానవుని పాపం వలన దాస్యమునకు లోబర్చబడి నాశనమునకు వెళ్ళిపోతూ ఉంటే దేవుడిప్పుడు ఆ భూమితోటి, ఆ నేలతోటి, ఆ సృష్టితోటి ఒక నిబంధన చేస్తున్నాడు. ఏమంటున్నాడు? ఆ దినమున, ఏ దినమున? వన్ డే నేను నిన్ను ఇలా చేస్తాను. ఎలాగా? నిత్యము నాకుండునట్లు నీతిని బట్టి తీర్పు తీర్చట వలనను దయా దాక్షిణ్యము చూపుట వలనను నిన్ను ప్రధానం చేసుకొందును. అంటే నీతోటి నేను ఒక కవనెంట్ చేస్తాను, నేను నీతోటి ఒక బెట్రోత్ చేసుకుంటాను. నేను ఈ సృష్టితోటి మరలా దాన్ని అద్భుతమైనటువంటి దానిగా, అందమైన దానిగా నేను మరలా దాన్ని ఏర్పాటు చేస్తాను. బైబిల్ గ్రంథము ఆదికాండము భూమి ఆకాశముల సృష్టితో ఆరంభమైంది. ప్రకటన గ్రంథము క్రొత్త ఆకాశములు, క్రొత్త భూమి సృష్టించడంతో ముగించబడింది. సో ఈ ఎండ్ కవర్ టు ఎండ్ కవర్ మధ్యలో బోలెడని సంఘటనలు జరుగుతూ వస్తున్నాయి. ఇప్పటికీ బోల్డ్ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, ఎన్నో జరిగాయి, ఇంకా కొన్ని జరగబోతున్నాయి. కానీ ఈ చివర మనం ఏం చూస్తున్నామనంటే దేవుడు అద్భుతమైనటువంటి సృష్టి, భూమి ఆకాశముల సృష్టి ముగింపులో కూడా క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం యొక్క సృష్టి జరుగుతున్నటువంటి నానా రకాలైనటువంటి పరిస్థితులన్నీ జరిగిన తర్వాత చివరికి జరిగేది ఏంటి అంటే క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. ఇదిగో మనము ఆ క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును మనము కనిపెట్టుకొనుచున్నాము. నా ఇదే మాట ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం, ఇందాక మనం 2 పేతురు 3వ అధ్యాయంలో చదివినటువంటి మాట. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో 20వ అధ్యాయంకి వచ్చేసరికి అగ్నిగుండంలో పడవేయబడ్డారు. అంతటా, మొదటి వచనం చూడండి, అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని,
మొదటి ఆకాశమును మొదటి భూమిని గతించిపోయాను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువు తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయిన సింహాసనంలో నుండి గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఓకే, 8వ వచనం వరకు కూడా ఈరోజు మనం వర్స్ బై వర్స్ మనం చదువుతాం. ఎందుకు? 21వ అధ్యాయము 1 నుండి 8 వచనాల్లో, అలాగే 22వ అధ్యాయంలో ఏముంది అని అంటే, క్రొత్త ఆకాశములు క్రొత్త భూమి ఎలా సృష్టించబడతాయి, ఆ క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలో ఇన్ ద న్యూ హెవెన్స్ అండ్ ఇన్ ద న్యూ ఎర్త్ మన జీవితం ఎలా ఉండబోతుంది అనే విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఎన్నో విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా మనం కూలంకషంగా ఈరోజు మనం స్టడీ చేయలేము. కానీ 21వ అధ్యాయం 1వ వచనం నుంచి 8వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలు మాత్రం ఒక్కొక్కటిగా మనం చూడడానికి మనం ముందుకెళ్దాం. అయితే ఈ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1 నుండి 8 వచనాలని మనం ధ్యానించకంటే ముందు కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలి. ప్రకటన గ్రంథమును గురించినటువంటి పరిచయాన్ని మీకు నేను పరిచయం చేయాలి. ఎందుకు అనంటే, ప్రకటన గ్రంథము మనము సరిగా చదవకపోతే దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి శుభ నిరీక్షణ, రాబో దినములలో మనం ఏమి పొందుకోబోతున్నాము, అవి పొందుకోవడానికి ఈ రోజున మనం ఎలా జీవించాలి అనేటటువంటి ఆ జిస్ట్, ఆ కాన్సెప్ట్ మనం మిస్ అవుతాం. కాబట్టి 21వ అధ్యాయములో మనము క్రొత్త ఆకాశం క్రొత్త భూమి వాటి వివరణ మనం చూడకంటే ముందు అసలు ఈ ప్రకటన గ్రంథం ఎవరు రాశారు, ఎందుకు రాశారు, ఈ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఒక అవుట్లైన్ సారాంశం ఏంటి, ఈ విషయాలు మనం చూసిన తర్వాత 21వ అధ్యాయంలోనికి మనం వెళదాం. ఈ ప్రకటన గ్రంథం రాసినటువంటి గ్రంథకర్త యోహాను. నేను చాలా క్విక్గా చెప్తాను, మీరు ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. బైబిల్లో 2 యోహానులు ఉన్నారు. బాప్తిసం ఇచ్చి యోహాను, అపోస్తలుడైన యోహాను, అంటే యేసు శిష్యులలో ఒకడైనటువంటి యోహాను. ఈ యోహాను ఎవరు? యేసు యొక్క అంతరంగికుడు. యేసుక్రీస్తు వారు ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నప్పుడు పేతురును, యాకోబును, యోహానును అనేటటువంటి ఒక ముగ్గురిని, ఆ కోర్ పీపుల్ని ఆయన వెంట పెట్టుకొని వెళ్ళేవాడు. సో యోహాను ఎవరు? యేసుక్రీస్తు వారి యొక్క అంతరంగికుడు. అంత మాత్రమే కాదు, యోహాను దేవుని హృదయం ఎరిగినటువంటి వాడు, ఆయనను హత్తుకొనినటువంటి వాడు. ఇంకా బైబిల్ ఏమంటుందంటే, ఆయనను ప్రేమించిన శిష్యుడు, ఆయన ప్రేమించిన శిష్యుడు. ఈ యోహాను యొక్క జీవితం, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కనుక మనం చూస్తే, ఈ యోహాను, యాకోబు వీళ్ళంతా ఎవరు? జబదయి కుమారులు. వాళ్ళ తల్లి పేరు సలోమి. సలోమి అంటే షలోం లేదా సమాధానకరమైనటువంటిది అని అర్థం. సమాధానకరమైనటువంటి భార్య, మంచి ఉత్తముడైనటువంటి భర్త, వారి కుటుంబంలో పుట్టినటువంటి పిల్లలు యోహాను అతని సహోదరులు. అయితే వీళ్ళు చాలా ఉన్నత కుటుంబానికి చెందినటువంటి వారు. గొప్ప చేపల వ్యాపారం, ఓడల వ్యాపారం చేస్తూ ఉన్నారు. అలాంటి సందర్భంలో ఏమీ కొదువ లేకుండా ఉన్నటువంటి ఆ సందర్భంలో యేసుక్రీస్తు వారు పిలవగానే యోహాను ఆయనను వెంబడించడానికి వచ్చేసాడు. ఆ తర్వాత కుటుంబం అంతా కలిసి యేసుక్రీస్తుతో పాటు పరిచర్యలో ఉన్నారు. ఈ జబదయి కుమారుల యొక్క తల్లి అయినటువంటి సలోమి యేసుక్రీస్తుని ఒకసారి ఒక విషయం అడిగింది. ఏంటంటే, అయ్యా, నా కొడుకుకి మరి నీ తదనంతరం నీ ఆస్తి రాసివు, నీ తదనంతరం ఈ పరిచర్యలో నా కొడుకుని ప్రధానమైనటువంటి వాడిగా మొదటి నాయకుడిగా ఏర్పాటు చేయి, లేదా ఈ భూమి మీద ఆ ఆశీర్వాదాలు ఈ ఆశీర్వాదాలు ఇవ్వు అని అడగలేదు ఆవిడ. నీ రాజ్యంలో నువ్వు వస్తున్నప్పుడు, అయ్యా, నిన్ను హత్తుకొని నా కుమారుడు ఉంటున్నాడు కదా, నా కుమారులలో ఒకని కుడివైపు ఒకని ఎడం వైపు ఉంచుకుంటావా అని అంటే, యేసుక్రీస్తు వారు అంటున్నా, అమ్మా, నేను త్రాగిన గిన్నెలోనిది తాగుతారా వాళ్ళు అని అంటే, తాగుతారయ్యా. వాళ్ళ జీవితాన్ని సమర్పించుకున్నారు. ఇటువంటి ఆశలు, ఇటువంటి ఆసక్తి, యేసుక్రీస్తు పట్ల ఇటువంటి అభిమానం కలిగినటువంటి కుటుంబం. అయితే ఇప్పుడు ఈ యోహాను యేసుక్రీస్తు వారిని ఇక్కడ ప్రకటన గ్రంథంలో పరవశుడై చచ్చిన వాని వలె పడి యేసుక్రీస్తు వారి యొక్క సాక్షాత్కారాన్ని చూస్తున్నాడు. ఇక్కడ చూడటమే కాదు, పునరుద్ధానుడైన యేసును కూడా చూశాడు. పునరుద్ధానుడైనప్పుడే కాదు, ఆయన రూపాంతరపు కొండ మీద ఆయన వస్త్రములు కాంతి వలె ముఖము దగదగ మెరుస్తున్నప్పుడు అప్పుడు చూశాడు.
యేసుక్రీస్తు వారు సామాన్యంగా ఆయన ముందున్నప్పుడు కూడా చూశాడు. యోహాను యేసుక్రీస్తుని ఎన్ని రకాలుగా చూడాలో అన్ని రకాలుగా చూశాడు. అయితే ఇప్పుడు విషయానికి వద్దాం. యేసుక్రీస్తు యొక్క శిష్యులందరూ కూడా రోమా ప్రభుత్వం యొక్క ఆ యొక్క దాస్య శృంఖలాలలో వారి యొక్క వికృతమైనటువంటి చేష్టలకి, వారి యొక్క అరాచకత్వానికి వాళ్ళందరూ కూడా హతసాక్షులుగా చనిపోయారు. చరిత్రలో కనుక మీరు వెళ్ళి చూడండి, గూగుల్ చేయండి ఒకసారి, యోహానును చంపడానికి చేయని ప్రయత్నం లేదు. మీకు కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. ఈ యోహానుని చావబాదారు. చావబాది ఒక గుంజ కట్టేశారు, నూనె పోసి తగలబెట్టారు. చావల వెనక కర్ర కాలింది కానీ నేను కాళ్ళ. ఇంకా పెద్ద అరటి బోధలు సగానికి చీల్చి ఆ బోధలో ఈయన పడుకోబెట్టి ఇంకో బోధ మీదనం చేసి తాళ్లతో కట్టేసి అగ్నిలో బారేశారు. చావల. వీడేంట్రా బాబు ఎలా చంపినా చావట్లేదు అని చెప్పేసి తీసుకెళ్ళి ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు మనల్ని అండమాన్ దీవుల్లో, ఆస్ట్రేలియా దీవిలో, అలాగా ఆ ద్వీపాల్లో దీవుల్లో పడేసేవారు చూసారా, దొంగల్ని, రాజద్రోహుల్ని, ఇలాంటి వాళ్ళని. అలాగా ఈ యోహాను తీసుకొని వెళ్ళి దూరంగా పద్మాసు అనే ద్వీపంలో పారేశారు. అందుకని అంటున్నాడు, పద్మాసు ద్వీపంలో నేను బందీనై ఉన్నాను. అక్కడ మనోడిని ఒక ప్రిజనర్గా తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టారు. ఇదంతా కూడా మనకి జనరల్గా కనిపించే విషయం. ప్రభుత్వము అతన్ని కష్టపెట్టాలి, హింస పెట్టాలి, చంపాలని చూస్తుందని మనం అనుకుంటాం. కానీ ఇదిగో సరిగ్గా ఆ పద్మాసు ద్వీపంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క సాక్షాత్కారము యోహానుకు కలిగింది. ఎవ్వరూ పొందనటువంటి ఒక ప్రత్యక్షత యోహాను యేసుక్రీస్తు కలిగి ఉన్నారు. ఎవ్వరూ పొందనటువంటి ఒక ప్రవచనాన్ని యోహాను కనులారా చూశాడు. జరగబోవు సంగతులు దేవుడు బయలుపరుస్తూ ఉంటే యోహాను వాటిని చూచినదంతా గ్రహించినదంతా మన కొరకు రాస్తున్నాడు. చాలాసార్లు ప్రియమైనటువంటి వాళ్ళరా మనం అనుకుంటాం, ఎవరు ఉన్నారు నాకు అంటే ఒంటరితనం, నన్ను అర్థం చేసుకునేవాడు ఎవడు లేడు, నాతో ఎవరు లేరు, ఒంటరితనం. ఈ ఒంటరితనాన్ని మనం ఏకాంతంగా కూడా మార్చుకోవచ్చు. యోహాను పద్మాసు ద్వీపంలో ఒంటరిగా ఉన్నాడు, కానీ క్రీస్తుతో ఏకాంత సమయాన్ని గడుపుతున్నాడు. క్వైట్ టైం. మనుషులందరూ వదిలిపెట్టినప్పుడు, ఏ సౌకర్యాలు నీకు లేనప్పుడు, నువ్వు ఒక్కడివే గదిలో నువ్వు ఉన్నప్పుడు, అక్కడ కూడా అగ్నిలో వేయబడిన షడ్రక్ మెషక్ అబేద్నెగోలతోటి ఎలా ఉన్నాడు, సింహపు బోనులో దానియేలుతో ఎలా ఉన్నాడు, నీవు గాఢాంధకార లోయలో సంచరించినా, నువ్వు ఎక్కడ ఉన్నా కూడా నువ్వు ఒంటరి వాడు కాలేవు. నువ్వు ఎందుకు అనంటే ఏకాంతంలో నువ్వు క్రీస్తుతో ఉంటావు. అటువంటి ఏకాంత సమయాల్లో, ఇదిగో ఇటువంటి లాక్డౌన్ పరిస్థితుల్లో క్రీస్తుతోటి మనం కూర్చున్నప్పుడు, అన్నీ మూసుకొని ఆయనతో కూర్చున్నప్పుడు, నీ జీవితంలో ఎవరూ పొందనటువంటి అద్భుతమైనటువంటి ప్రత్యక్షతలు పొందుకునే అవకాశం ఉంది. ఈ విషయాన్ని మనం ఈ యోహాను నుంచి మనం నేర్చుకోవచ్చు. సో అటువంటి సందర్భంలో యోహాను రాసినటువంటి గ్రంథము ఈ ప్రకటన గ్రంథం. సరే, మంచిది. ఈ ప్రకటన ఇంకా చెప్పుకుంటే చాలా యోహాను గురించి చెప్పొచ్చు. ఇప్పుడు మనకి ప్రస్తుతానికి అప్రస్తుతం కాబట్టి నేను ఎక్కువగా చెప్పడం లేదు. మరి ఈ గ్రంథం ఎందుకు రాయబడింది? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ బుక్? ఏంటి ఈ గ్రంథం? 3 ప్రాలు చెప్తాను. ఒకటి, ఇది ప్రకటన గ్రంథం, అంటే ప్రకటించే గ్రంథం, అంటే హెరాల్డ్, అంటే దాచిపెట్టే గ్రంథం కాదు, ఇది ప్రకటించే గ్రంథం. ప్రకటించడానికి యోహాను ప్రత్యక్షత పొందుకున్నాడు. ఏం ప్రకటిస్తున్నాడు యోహాను? రాబోవు దినములలో సంభవింపబోవునవి ఆయన ప్రకటిస్తున్నాడు. అంటే ఇది ప్రవచనాత్మక గ్రంథం, ఇది ప్రత్యక్షత గ్రంథం, ఇది ప్రకటన గ్రంథం, ఇది ప్రవచనాత్మక గ్రంథం. ఇంకా మీరు బైబిల్లో చూస్తే ఈ గ్రంథం గురించి ఇంకా బోలెడు బిరుదులు ఉంటాయి. అవన్నీ ఇప్పుడు మనం చూడడానికి మనకు సమయం లేదు. ఏదేమైనప్పటికీ కూడా క్రీస్తును అంగీకరించినటువంటి విశ్వాసి లేదా క్రైస్తవ సంఘము ఈ దుష్ట యుగములో, ఈ లోకములో ఎదురయ్యేటటువంటి శ్రమలను సహిస్తూ రాబోవు క్రీస్తు కొరకు తన్ను తాను సిద్ధపరచుకుంటూ ఆయనని ఎదుర్కోవడానికి ఆసక్తితో, నిరీక్షణ కలిగి రాబోవు మహిమ కొరకు తనను తాను సిద్ధపరచుకోవటానికి ఆ ఉద్దేశంతో ప్రకటన గ్రంథం రాయబడింది. సో ఎవరికి రాయబడింది? ఇది ఎవరికి రాయబడింది? విశ్వాసికి రాయబడింది.
ఎవరికి రాయబడింది? ఇది సంఘానికి రాయబడింది. ఎందుకు రాయబడింది? తెలుసుకోవాలని రాయబడింది. ఈరోజు నేను కొన్ని విషయాలు మీకు ప్రకటన గ్రంథం గురించి చెప్పిన తర్వాత మీరు ఇక ప్రకటన గ్రంథాన్ని సరదాగా చదవడానికి మీరు పూనుకుంటారు, ఇష్టపడతారు. ఎందుకంటే క్రైస్తవులు చాలామంది ఏం చేయరు? ప్రకటన గ్రంథం చదవరు, వంశావళులు చదవరు, చరిత్ర చదవరు. ప్రకటన గ్రంథం అమ్మ బాబాయ్ ముట్టుకుంటే దీంతో చాలా భయంకరమైనటువంటి. కానీ ఈరోజు నేను మీకు ఇచ్చేటటువంటి ప్రకటన గ్రంథం గురించినటువంటి ఈ యొక్క అవుట్లైన్ ఏదైతే ఉందో మీకు ప్రకటన గ్రంథాన్ని చదవడానికి, చాలా అవలీలగా దాన్ని అధ్యయనం చేయడానికి, దాన్ని సరదాగా మీకు ఎప్పుడు సంతోషం అనిపిస్తే అప్పుడు చదవడానికి ప్రకటన గ్రంథం మీద మీకు మక్కువ పెరుగుతుంది. సో ఇది దేని గురించి? మన గురించి రాయబడ్డాడు. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, యేసుక్రీస్తు తన దాసులకు కనబరచుటకు. సో ప్రకటన గ్రంథము హిడెన్ బుక్ కాదు, కనబరచుటకు. ఎవరికి? ఆయన దాసులకు. దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత అంటే ఏంటి? రివీల్డ్ థింగ్. కనబరచడానికి ఆయన రివీల్ చేశాడు. దాచి ఉంచే పుస్తకం కాదు ఇది. దీనిలో మర్మాలు లేవు. ఆ మర్మాల్ని మనం అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నాం తప్ప ఇది దాచిపెట్టబడిన పుస్తకం కాదు. వాస్తవానికి ప్రకటన గ్రంథం అంటే ఏంటంటే తెర తీయబడిన గ్రంథము అని అర్థం. తెర తీయబడిన, ముసుగు తీయబడిన గ్రంథము. సో ఇట్ ఈస్ వెరీ ఓపెన్. ఇంకా ఏమంటున్నాడు? ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. సో గాడ్ రివీల్డ్ దెమ్. అతడు దేవుని సాక్ష్యమును గూర్చి, యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూచినంత మట్టుకు, అంటే తాను చూచినంతా సాక్ష్యం ఇచ్చాను. సమయము సమీపించినది గనక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొనువాడును ధన్యులు. చదువువాడు, వినువాడు, గైకొనువాడు బ్లెస్ అవుతాడు. అందుకనే సాతాను, నువ్వు ప్రకటన గ్రంథం చదవకు, నీకు అర్థం కాదు, ప్రకటన గ్రంథం పాఠాలు చెప్తే వినకు, అవి ఎంత గందరగోళంగా ఉంటాయి, ఇంకా నువ్వు ప్రకటన గ్రంథంలో ఉన్నవి ఏవి కూడా నువ్వు అనుసరించలేవు, అవన్నీ నీ వల్లగాని విషయాలని ప్రకటన గ్రంథానికి మ్యాక్సిమం దూరం చేస్తున్నాడు. ఈ ప్రకటన గ్రంథం సాతాను యొక్క అవతారాన్ని మన ముందు బట్టబయలు చేస్తుంది. ప్రపంచం యొక్క గమనాన్ని, ప్రపంచం యొక్క గతిని, ఈ లోకం యొక్క అంతాన్ని, మన యొక్క శుభ నిరీక్షణని, దేవునితో మనకునేటటువంటి సత్సంబంధాన్ని, వాటన్నిటిని కూడా మనకు బాహాటంగా ప్రత్యక్షపరిచేటటువంటి గ్రంథం ప్రకటన గ్రంథం. వీటిని చదువువాడు, వీటిని విని దానిలో ఉన్న వాటిని గైకొనువాడు ధన్యుడవుతాడు. ఇఫ్ యూ వాంట్ టు బి బ్లెస్డ్, సరదాగా టైం ఉన్నప్పుడల్లా పద్దాక ప్రకటన గ్రంథాన్ని చదువుతా కూర్చోండి. ఇట్ విల్ డూ సమ్ గుడ్ టు యూ. ఇట్ విల్ డూ సమ్ గుడ్. చూద్దాం 22వ అధ్యాయం చూద్దాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం చూడండి. 22వ అధ్యాయం 6వ వచనం ప్రకటన గ్రంథం. మరియు ఆ దూత ఈలాగు నాతో చెప్పాను, ఈ మాటలు నమ్మకములను సత్యములనై ఉన్నవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభువు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపిన. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములు గైకొనువాడు ధన్యుడు. సో మొత్తానికి ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలని నేను స్పష్టంగా కోరుతున్నాను. ఇది రాయబడిన ఉద్దేశం ఏంటి అని అంటే, మనకు దేవుడు కనపరచడానికి, మనకు బయలుపరచడానికి, మనకు ప్రత్యక్షపరచడానికి, మనకు వివరించడానికి, మనము వాటిని చదివి విని గైకొంటే మనం ఆశీర్వదింపబడేలాగా మనం ఉండడానికి. ఈ ప్రకటన గ్రంథాన్ని మీరు ఇలా ఉంచుకోండి. ఒకసారి దానియేలు గ్రంథంలోకి రండి. దానియేలు గ్రంథంలో 12 అధ్యాయాలు ఉన్నాయి. ఆ 12వ అధ్యాయం, ఆఖరి అధ్యాయం 12వ అధ్యాయంలోనికి రండి. 12వ అధ్యాయము 4వ వచనాన్ని చూడండి ఒకసారి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. ఇక్కడ దానియేలు కూడా సంభవింపబోవు అంత్యకాలపు సంగతులు, ఈ యుగాంతపు సంగతులు దానియేలు గ్రంథంలో రాశాడు. ఓకే, ఇదంతా కూడా దేవుడు ఆయనకి ప్రత్యక్షత ఇచ్చాడు. ఇప్పుడు 12వ అధ్యాయం చూడండి, మొదటి వచనం చదువుతాను, 4వ వచనాన్ని మీరు నోట్ చేసుకోండి. ఆ కాలమందు నీ జనుల పక్షములను నిలుచునట్టి మహా అధిపత్యకు మిఖాయేలు వచ్చును. ఆ కాలమందు, దానియేలు కాలంలో కాదు, రాబో రోజుల్లో. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికీ కలుగునంత ఆపద కలుగును. గ్రేట్ ట్రిబ్యులేషన్. ఓకే, అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారు ఎవరో, బుక్ ఆఫ్ లైఫ్, వారు తప్పించుకొందురు. మరియు సమాధులలో నిద్రించు అనేకులు, రిజరక్షన్ ఆఫ్ ద డెడ్, మేలుకొనెదరు. కొందరు నిత్య జీవము అనుభవించుటకు, ఇటర్నల్ లైఫ్. కొందరు నిందల పాలగుటకు, నిత్యంగా హేయులగుటకు మేలుకొందురు, ఇటర్నల్ డెత్, సెకండ్ డెత్.
బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిరుపుదురో, అనగా ఈ భూమి మీద ఉన్నప్పుడు నీవు పొందినటువంటి రక్షణను అనేకులకు బోధించి వారిని రక్షణ వైపు తిప్పావో, వారు నక్షత్రములలో నిరంతరము ప్రకాశించదు. ఎప్పుడు ఇది క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. రాబోయే రోజుల్లో దానియేలు ఇవన్నీ దానియేలుకు చెప్పాడు. కానీ ఏమంటున్నాడు? దానియేలు, నీవు ఈ గ్రంథమును ముద్రింపు అంటే ప్రింట్ చేయమని కాదు, సీల్ ఇట్. ఇంగ్లీష్లో మీరు ఆ మాటను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను నీకు ఇవన్నీ రాబో సంగతులన్నీ నేను నీకు బయలుపరిచాను, కానీ వాటిని సీల్ చేయి. ఓకే, ముద్రింపుము. చాలామంది నలుదిశల సంచరించినందున తెలివి అధికమగునని నాతో మాటలాడు గాబ్రియేలు అను అతడు చెప్పాను. ఇప్పుడు ప్రకటన గ్రంథంలోనికి మళ్ళీ రండి. 2వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం ఒకసారి. మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, ఈ గ్రంథమందున ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపించినది. దానియేలుకు కూడా అంత్యకాలపు సంగతులు, దానియేలుకు కూడా ఈ యుగాంతపు సంగతులు దేవుడు వివరించాడు. కానీ కాలం ఇంకా సమీపించలేదు, వాటిని సీల్ చేసి పెట్టు, రివీల్ చేయకన్నాడు. కానీ ఇప్పుడు యోహానుకు పద్మాసు ద్వీపంలో సంభవింపబోవు సంగతులు, ఈ యుగాంతపు సంగతులు ప్రత్యక్షపరిచాడు, రివీల్ చేశాడు. చేసి ఏమంటున్నాడు? సీలై బాగా అంటున్నాడు. సీలైకు ఈ గ్రంథమును, ఈ ప్రవచన వాక్యమును ముద్ర వేయవలదు. ఎందుకు? అప్పుడు ఇంకా కాలం రాలేదు, కానీ ఇప్పుడు కాలం సమీపమై ఉన్నది. అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయం చేయించు ఉండవలను. ఈ మాటలను మాట్లాడుతూ 16వ వచనం చూడండి. సంఘముల కోసరము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. వాహ్, ఏంటండి? ప్రకటన గ్రంథము సీల్ వేయబడిన గ్రంథం కాదు, మూయబడిన గ్రంథం కాదు, విప్పబడిన గ్రంథం. ప్రకటన గ్రంథము బయలుపరచబడిన గ్రంథం, ప్రత్యక్షపరచబడిన గ్రంథం. ప్రకటన గ్రంథము రివీల్డ్ థింగ్. రివీల్ చేసిన తర్వాత కూడా దీన్ని సీల్ చేయకు, ఎందుకంటే కాలము సమీపించి ఉందని చెప్పాడు. నా ఈ ప్రకటన గ్రంథములో ఏముంది? 22 అధ్యాయాల్లో 1 నుండి 4 వచనాల్లో 7 సంఘములకు రాయబడినటువంటి 7 పత్రికలు, 7 ఉత్తరాలు, 1 నుండి 4వ అధ్యాయం వరకు. 7 letters to 7 churches. 5 నుండి 8 వచనాల్లో ద బుక్ ఆఫ్ 7 seals, 7 ముద్రలు కలిగినటువంటి గ్రంథాలు ఉన్నాయి. 5 నుండి 8 అధ్యాయాల్లో. 9 నుండి 14 అధ్యాయాల్లో 7 బూరలు. 9 నుండి 14 అధ్యాయంలో 7 బూరలు. 15 నుండి 18వ అధ్యాయంలో 7 ఉగ్రత పాత్రలు. 7 సంఘాలు, 7 ఉత్తరాలు, 7 ముద్రలు. 7 ముద్రలు, 7 బూరలు, అలాగే 7 ఉగ్రత పాత్రలు. ఇప్పుడు ఈ ఉగ్రత పాత్రలు అయిపోయిన తర్వాత 19 నుండి 22వ వచనం వరకు చరమాంకం, ఇక ముగింపు, గ్రాండ్ ఫినాలే. ఈ 19వ అధ్యాయంలోనేమో దేవుని యొక్క సైన్యము విజయం పొందుతుంది. 20వ అధ్యాయంలో అపవాది నశిస్తాడు, ద డెవిల్స్ డూమ్. 21వ అధ్యాయంలో క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి. 22వ అధ్యాయంలో ఈ క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిని గురించినటువంటి ఇంకా ఫర్దర్ డిస్క్రిప్షన్. ప్రకటన గ్రంథం యొక్క అవుట్లైన్. సరే, బాగుందండి. ప్రకటన గ్రంథము నాకు ఆశీర్వాదం కొరకు, సంఘముల కొరకు, క్రీస్తు తనను తాను ప్రత్యక్షపరచుకోవడానికి అని మీరు మాట్లాడుతున్నారు. నేను దీన్ని చదవడానికి ట్రై చేశానండి. అయితే చాలా డిఫికల్ట్గా ఉంది. సింపుల్గా చెప్తాను చూడండి. నేను దీన్ని మనం ఎలా చదవాలి అని అంటే, 1st century అప్లికేషన్స్ని మనసులో పెట్టుకోవాలి. ఓకే, అంటే గతం. ఓకే, గతములో ఈ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి సంగతులలో ఏవేవి గతానికి చెందినటువంటివి, 1st century అప్లికేషన్స్ ఏంటో చూసుకోవాలి. తర్వాత 2వది, ప్రస్తుత కాలం సంభవిస్తున్నవి ఏంటో జాగ్రత్తగా చూసుకోవాలి. 3వది, రాబోవు సంగతులు ఏంటో చూసుకోవాలి.
ఇలాగా భూత వర్తమాన భవిష్యత్తు కాలాల సంఘటనలు దీనిలో నుంచి ఏరుకుంటూ మనం చదవాలి. సో ఒకటి చదువుతున్నప్పుడు ఇది సంభవించిందా, సంభవిస్తుందా, సంభవించబోతుందా అనే కోణంలో ఇటువంటి అప్రోచ్లో కనుక మనం వెళితే ప్రకటన గ్రంథం చాలా సులువుగా మనం చదువుకోవచ్చు. అయితే ఈ ప్రకటన గ్రంథం చదవాలని మీరు కనుక పూనుకుంటే మీకు ఒక చిన్న సలహా, వ్యక్తిగతమైనటువంటి సలహా. మొదట దానియేలు గ్రంథం 12 అధ్యాయాలు చదవండి. దానియేలు గ్రంథం 12 అధ్యాయాలు క్షుణ్ణంగా చదివిన తర్వాత ఇప్పుడు యూదా పత్రికలోకి రండి. ప్రకటన గ్రంథానికి ముందున్నటువంటి ఒక్క అధ్యాయం ఉన్న పుస్తకం ఉంది కదా, ఆ యూదా పత్రికకు రండి. యూదా పత్రికకు వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్రకటన గ్రంథంలో ఉన్న 22 అధ్యాయాలు చదవండి. అర్థం కాలేదనుకోండి, మళ్ళీ దానియేలు గ్రంథం 12 అధ్యాయాలు చదవండి. మళ్ళీ యూదా పత్రిక ద్వారా ఆ డోర్ ఓపెన్ చేసుకొని రండి. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 22 అధ్యాయాలు చదవండి. క్షుణ్ణంగా మీకు ప్రకటన గ్రంథం అర్థమైపోతుంది. అయితే ఇది చదివేటప్పుడు, దీన్ని అధ్యయనం చేసేటప్పుడు గతించిపోయినవి, సంభవించుచున్నవి, సంభవింపబోవునవి అనేటటువంటి దృక్పథంలో మనం దీన్ని చదవాలి. మంచిది. ప్రకటన గ్రంథం యొక్క ఓవర్వ్యూ మనం చూసాం. ఇప్పుడు ఈ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదటి నుంచి 8 వచనాలు వర్స్ బై వర్స్ స్టడీ చేద్దాం. అయితే అవి స్టడీ చేయకముందు ఒక చిన్న జిస్ట్ ఇవ్వనివ్వండి మీకు. ఇది మొదలుకొని 9 ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలు జరుగుతాయి. ఇవి ఖచ్చితంగా జరుగుతాయి. మొదటిది, మధ్యాకాశంలో యేసుక్రీస్తు వారు ప్రత్యక్షపరచబడ్డం. దిస్ ఈస్ కాల్డ్ ద ర్యాప్చర్ ఆఫ్ ద చర్చ్. వీ విల్ బి కాటప్. పరూషియా అన్నాడు గ్రీక్ భాషలో. ఆ తర్వాత మధ్యాకాశంలో యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా లేపబడతారు, ఆయనతో పాటు కలుసుకుంటాం. ఆ తర్వాత ఏం జరుగుతుంది? జడ్జ్మెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్. ఈ 9 సంఘటనలలో 3 జడ్జ్మెంట్స్ ఉంటాయి. అన్ని తీర్పుల్ని ఒకే రకమైన తీర్పుగా మీరు పరిగణించకండి. ఎందుకంటే జడ్జ్మెంట్ అనే పదము కొంచెము క్రిటికల్ లీగలిస్టిక్ పదంగా కనబడుతుంది, కానీ మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు రోడ్డు మీద మనము బండి డ్రైవ్ చేస్తున్నాం. రోడ్ కరెక్ట్గా జడ్జ్ చేయంటే అర్థం ఏంటి? రోడ్డును తీర్పు తీర్చమని కాదు, క్యాల్కులేషన్ అక్కడ. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? అన్ని జడ్జిమెంట్స్ సేమ్ జడ్జిమెంట్స్ కాదు. ఇప్పుడు మనం చూస్తున్న జడ్జిమెంట్ ఏంటి అని అంటే క్రీస్తు న్యాయపీఠం. అక్కడ ఏం జరుగుతుంది? పోయిన వారం మనం నేర్చుకున్నాం కదా, ప్రతి వాడును తన లెక్క ఒప్పజెప్పాలి. రెండవది, ప్రతి వానికి వాని రివార్డ్స్ ఇవ్వబడతాయి. లాస్ట్ ఇయర్ నేను రివార్డ్స్ గురించి నేను కూడా మాట్లాడాను. ఒకసారి మీరు అది మళ్ళీ ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి వినడానికి ట్రై చేయండి. ఇది జరిగిన తర్వాత ట్రిబ్యులేషన్, శ్రమల కాలం, ర్యాప్చర్, జడ్జ్మెంట్ ఆఫ్ జీసస్, జడ్జ్మెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్ అండ్ ట్రిబ్యులేషన్. ఇప్పుడు 4వ సంఘటన సెకండ్ కమింగ్. నేను 1, 2, 3, 4 అని నేను ఇవ్వను, 9 సంఘటనలు. ఇప్పుడు నేను జస్ట్ మన అనుకూలత కోసం 4వ సంఘటన అంటున్నాను. 4వ సంఘటన రెండవ రాకడ జరిగిన తర్వాత ఈ లోకపు రాజ్యాలన్నిటికీ కూడా తీర్పు తీర్చబడుతుంది. ఈ లోకపు రాజ్యాలన్నిటికీ తీర్పు తీర్చబడిన తర్వాత 1000 ఏండ్ల పరిపాలన, మిలీనియం. నెంబర్ 1 ర్యాప్చర్, నెంబర్ 2 జడ్జ్మెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్, నెంబర్ 3 ట్రిబ్యులేషన్, నెంబర్ 4 సెకండ్ కమింగ్, నెంబర్ 5 జడ్జ్మెంట్ ఆన్ ఆల్ ద నేషన్స్, నెంబర్ 6 మిలీనియం, 1000 ఏండ్ల పరిపాలన. ఇదిగో ఈ 1000 ఏండ్ల పరిపాలనలోనే అపవాది వాని దూతలు ఆ కటిక బిలంలో దాచిపెట్టబడతారు కొంతకాలం వరకు మనం చూసాం. అప్పుడు ఆ తర్వాత ఏం జరుగుతుంది? డిస్ట్రక్షన్ ఆఫ్ ద ఎర్త్. ఈ భూలోకము నశించిపోతుంది. 8వ విషయం. ఆ తర్వాత లాస్ట్లో క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి. నా ఇప్పుడు ఈ సంఘటనలన్నీ నేను చెప్పిన ఆర్డర్లో జరుగుతాయా? ఐ డోంట్ నో. క్రొనాలజీ, వెన్, టైమ్, డేట్, ఐ డోంట్ నో. ఎందుకంటే కాలములు, సమయములు తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. ఇటర్నిటీలో ఒక దినము 1000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు ఒక దినం. ఈ లెక్కలు మనం వేయలేం. సో దాన్ని అలా వదిలిపెట్టండి. రెండవది, ఈ సంఘటనల యొక్క క్యారెక్టర్, అంటే దాని యొక్క నేచర్, హౌ దే విల్ హ్యాపెన్. ఈ క్రొనాలజీ అండ్ క్యారెక్టర్. క్రొనాలజీ అంటే టైం, క్యారెక్టర్ అంటే నేచర్. క్రొనాలజీ అని అంటే వెన్, క్యారెక్టర్ అంటే హౌ. ఈ విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దైవజనుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయనేది వాస్తవం. కానీ
భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. దేని విషయంలో? క్యారెక్టర్ అండ్ క్రోనాలజీ విషయంలో. కానీ ఈ 9 సంఘటనలు మాత్రం జరిగి తీరతాయి. ఇది మాత్రం వాస్తవం. అన్నిటికంటే చివర జరిగేది క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. ఇదిగో దాని కొరకు మనము కనిపెట్టుకొనుచున్నాము. వీఆర్ నాట్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ హెవెన్, వీఆర్ లుకింగ్ ఫర్ న్యూ హెవెన్ అండ్ న్యూ ఎర్త్. పరలోకం వెళ్ళిపోవడానికి మనం కనిపెట్టుకోవడం లేదు. క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును మనం కనిపెట్టుకొనుచున్నాము. ఇప్పుడు రండి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలోనికి. వర్స్ బై వర్స్ మనము చదువుతూ కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. సో ఇప్పటితోటి ఏమైనాయి? జరగవలసినటువంటి 9 సంఘటనలో 8 సంఘటనలు జరిగిపోయి అగ్నిగుండంలో పడవేయబడ్డం కూడా జరిగిపోయింది. ఇప్పుడు మరియు నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను, సముద్రమును ఇకను లేదు. సముద్రం అంటే ఇప్పుడు మనం చూసే సముద్రం కాదు. మీరు జాగ్రత్తగా ఒక విషయాన్ని ప్రకటన గ్రంథం గురించి మీరు పరిగణలోకి తీసుకోవాలి. ఏంటి అని అంటే, బాబెలు గోపురము, బబులోను చెర, ఇశ్రాయేలీల యొక్క జీవిత విధానము, వీటితో పోల్చుతూ ప్రకటన గ్రంథాన్ని అనాలజీగా రాస్తూ వచ్చాడు. ఇప్పుడు ఇశ్రాయేలీలు మొదటి నుండి కూడా, ఇప్పుడు అందుకని చూడండి, ప్రకటన గ్రంథం మొదట్లో ఏషియా మైనర్లో విస్తరించినటువంటి 7 సంఘాల ప్రస్తావన ఉంది. 7 ఈజ్ పర్ఫెక్ట్ నంబర్, కంప్లీట్ నంబర్. కాబట్టి ప్రతి సంఘానికి కూడా ఆ 7 సంఘాలకు రాసినటువంటి విషయాలు వర్తిస్తాయి. ఏషియా మైనర్లో ఈ 7 సంఘాలు ఉన్నాయి. దానికి ఒక పక్కన మధ్యధరా సముద్రం, మెడిటేరియన్ సీ ఆనుకొని ఉంది. చుట్టుపక్కల ఉన్నటువంటి శత్రు రాజ్యాలు సముద్రము గుండా వచ్చి ఇశ్రాయేలీల్ని హింసిస్తూ ఉండేవారు. ఇప్పటికీ కూడా జరుగుతున్నది అదే. మీరు ఒకసారి ప్రపంచ పటాన్ని చూడండి. ఇశ్రాయేలు రాజ్యము మెడిటేరియన్ సీ ద్వారా శత్రు రాజ్యాలు వచ్చి ఇశ్రాయేలీలను హింసించడం, శ్రమల పాలు చేయడం జరుగుతుంది. క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలో ఏమంటున్నాడు అని అంటే, శత్రువులకు యాక్సెస్ అయినటువంటి నిన్ను హింసించినటువంటి, కష్టాలు పాలు చేసినటువంటి శత్రువులకు మార్గంగా ఉన్నటువంటి సముద్రము ఇకను ఉండదు. అంటే ఇక్కడ మనం ఏమని అర్థం చేసుకోవాలంటే, దేర్ విల్ బి నో యాక్సెస్ ఫర్ ద ఎనిమీ టు కమ్ టు యూ. నీ గుడారాన్ని సమీపించే ఏ అపవాదికి కూడా ఈ క్రొత్త భూమి క్రొత్త ఆకాశంలో అవకాశము ఉండదు. ఏదైనా తోటలో హవ్వ దగ్గరికి వచ్చి, దేవుడు మీతో ఏమన్నా చెప్పానా? ఇలాంటి డొంక తిరుగుళ్ళు, ఇలాంటి యుక్తులు కుయుక్తులు, శత్రువు అయినటువంటి సాతాను మనల్ని అప్రోచ్ అయ్యేటటువంటి ప్రధానమైనటువంటి మార్గము ఇకను ఉండదు. దెర్ విల్ బి నో టెంప్టేషన్, దెర్ విల్ బి నో ట్రిబులేషన్, దెర్ విల్ బి నో ట్రయల్స్, దెర్ విల్ బి నో ఈ హింస, బాధ, వేదనలు, శత్రువు బారిన పడడము, అపవాది, దుష్టుడు, శత్రువు, ఇలాంటి బాధలు అప్పుడు ఉండవు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూసింది. చాలా జాగ్రత్తగా గమనించండి. 2వ వచనము, నూతన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణం. ఓకే, న్యూ జెరూసలేం, న్యూ హెవెన్, న్యూ ఎర్త్, న్యూ జెరూసలేం. యెరూషలేం అనేది దేవుని పట్టణము. ఇందాక మనం హోషియాలో చూసాం కదా, హెప్సిబా అనియు బ్యూలా అనియు నీకు పేరు పెట్టుకొని నేను నీతో నిబంధన చేసుకుంటాను, ఆ రోజున నీకు ఎటువంటి బాధ లేకుండా నేను నిన్ను చూసుకుంటాను. సో గాడ్ మేడ్ అ కవెనెంట్ విత్ ద ల్యాండ్. ఆ యెరూషలేము చూడండి, పరలోకమునందున్న దేవుని యొద్ద నుండి దిగి వస్తుంది. ఎక్కడుంది ఇప్పుడు వరకు? దేవుని యొద్ద ఉంది. ఎక్కడ అలంకరింపబడింది? పరలోకములో అలంకరింపబడింది. ఎవరి కోసం అలంకరింపబడింది? తన భర్త అయిన యేసు కొరకు అలంకరింపబడింది. ఎక్కడికి వస్తుంది? దేవుని యొద్ద, పరలోకానికి కాదు, భూమి మీదకి దిగి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ వివాహం. మనమందరం పరలోకానికి వెళతాం, కానీ శాశ్వత నివాసం అది కాదు. మన శాశ్వత నివాసము ఇదిగో ఈ భూమియే. భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు.
నేను ఈ భూమి ఆకాశం గురించి చాలా డీప్ స్టడీ చేశాను. అదంతా ఇప్పుడు మాట్లాడాలంటే కొంచెం వివరించినా కూడా మీరు డీవియేట్ అయిపోతారు. భూమి ఆకాశంలో ఒకప్పుడు కలిసే ఉండేవి. పాపం చేసిన తర్వాత భూమి ఆకాశాలు వేరైపోయాయి. ఆకాశం దేవుని సింహాసనంగా మారిపోయింది. భూమి మనిషి బ్రతకలేనట్టుగా అయిపోయింది. ఒకానొక దినాన ఏం జరుగుతుందో తెలుసా? భూమి ఆకాశం రెండు కలిసిపోతాయి. దేవుని యొక్క నివాసము మనుషుల మధ్యలో ఉంటుంది. ఆయన వారి దేవుడైండి వారితో కాపురం ఉంటాడు. భూమి ఆకాశములు అనేటటువంటి ఒకే పదార్థంలో మనం ఉంటాం. ఈ రెండిటికి మధ్యలో విశాలము ఉంది చూసారా, అది లేదుగా. సముద్రము ఇకను ఉండదు. అంటే సింపుల్గా మనం ఏమర్థం చేసుకోవాలి అని అంటే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి తిరిగి జన్మించిన మనమందరము కూడా ఎలాగైతే ఎస్తేరు గ్రంథంలో ఆ కన్యకలు రాజును ఎదుర్కొనడానికి సిద్ధపడుతున్నారో, అలాగ నేడు సంఘము ద్వారా సంఘానికి దేవుడు అనుగ్రహించినటువంటి అపోస్తలులు, బోధకులు, ప్రవక్తలు, సువార్థికులు, కాపరుల పరిచర్య ద్వారా దేవుని యొక్క వాక్యము చేత ఉదక స్నానము చేయింపబడి యేసుక్రీస్తుకు తగినటువంటి వధువుగా సిద్ధపడడానికే సంఘము అనేటటువంటి వ్యవస్థ. ఈ సిద్ధపడినటువంటి మనము పరలోకానికి వెళ్ళిన తర్వాత పెండ్లి కుమార్తె వలె అలంకరింపబడి పరిశుద్ధ పట్టణముగా దిగి వస్తాం. అప్పుడు గొర్రెపిల్ల వివాహ మహోత్సవం జరుగుతుంది. ఓకే, 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారైన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడై ఉండును. కాగా మనము సదాకాలము ఆయనతో కూడా ఉందుము. ఎక్కడ? క్రొత్త ఆకాశము క్రొత్త భూమి. 21వ అధ్యాయంలో ఎక్కడ జరిగే సంఘటనలు రాస్తున్నాడు? క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలో జరిగేటటువంటి సంఘటనలు. ఈ సంఘటనల్ని మనం ఎత్తిపట్టి ఈరోజు వాగ్దానాల్లాగా జనాలకి బోధించేసి వాళ్ళని బురిడి కొట్టించి వాళ్ళని మోసం చేయకూడదు. ఇదిగో ఈ లోకంలో మీకు శ్రమ, ఇది చెప్పాలి, ఇది సువార్త. కానీ ఒకానొక రోజు వస్తుంది, సముద్రం ఇకన ఉండదు, శత్రువు ఉండడు, దేవుడు నీకు దూరంగా ఉండడు, ఆయన నీతోను, నువ్వు ఆయనతో ఉంటావు, దేవుడు నీతో కాపురం ఉంటాడు, నీవు ఆయన ప్రజవై ఉంటావు, ఆయన నీ దేవుడై ఉంటాడు. 4వ వచనం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. ఎందుకు ఉండవు అనంటే, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పుట వింటిని. సో ఈరోజు మనం ఒక మీటింగ్ పెట్టి, రండి రండి మీ దుఃఖ దినములు సమాప్తమవుతాయి, మీ కనుల ప్రతి బాష్ప బిందువును తుడుచు దేవుడు మీకు అందుబాటులో ఉన్నాడు, రండి అని మనము తప్పుడు సువార్తలు చెప్పకూడదు. ఈ వాగ్దానము, అందుకే ప్రకటన గ్రంథం చదివేటప్పుడు సంభవించినవి, సంభవిస్తున్నవి, సంభవింపబోవునవి జాగ్రత్తగా చదువుకోవాలి. ఇది ఎప్పుడు జరగబోతుంది? ఈ భూమి మీద ఉన్నన్ని రోజులు ఈ యొక్క పతనమైపోయినటువంటి ఈ శరీరములో భ్రష్టు పట్టి నాశనమునకు లోనై దాస్యమునకు గురి చేయబడినటువంటి ఈ ప్రకృతిలో ఉన్నంత కాలము నీకు ఇక్కడ కన్నీళ్ళు, దుఃఖము, దేవుని నుండి ఎడబాటు, ఏడ్పు, వేదన ఇవన్నీ ఉంటాయి. అయినను ధైర్యం తెచ్చుకోండి, ఎందుకంటే రాబో శుభ నిరీక్షణ మీ కొరకు ఎదురు చూస్తుంది. ఇది కదా సువార్త, ఇది దేవుడు మనకు చెప్తాడు. 5వ వచనం. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తము నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను, మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి. నేను గత వారం నుంచి కూడా నేను చెప్తా ఉన్నాను, ప్రతిసారి కూడా జరగబోవు సంగతుల గురించి దేవుడు మాట్లాడిన ప్రతిసారి ఏమంటున్నాడు ఆయన అంటే, ఇవి నమ్మకములను నిజమైనవి. ఏమంటున్నాడు? ఇవి నమ్మకమైన, ఈ మాటలు నమ్మకములు నిజమై ఉన్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పాను. రాసిపెట్టు, ఇవి నమ్మకమైనవి, ఇవి నిజమైనవి. మరియు 6వ వచనం. మరియు ఆయన నాతో ఇట్లనను, సమాప్తమైనవి, నేనే అల్ఫయు ఒమేగయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. దప్పిగొను వానికి జీవ జలముల బుగ్గలోని జలములు నేను ఉచితముగా అనుగ్రహించుదును. యేసుక్రీస్తు వారు తన పరిచర్యలో చేసినటువంటి వాగ్దానం ఇదే. నేనిచ్చు నీళ్ళు త్రాగువాడు, నీవు యేసుక్రీస్తును స్వకీయ రక్షకునిగా అంగీకరించి ఆయనలో ఎదుగుతున్నటువంటి నీకు, ఆ టార్మెంటేషన్లో ధనవంతుడైనటువంటి వాడికి ఈ అగ్ని జ్వాలల చేత నా నాలుక పిడచగట్టుకుపోతుంది అన్నాడు చూసావా? అటువంటి వేదనలు, అటువంటి యాతనలు, అటువంటి అగ్ని వంటి పరీక్షలు నీకు ఉండవు.
ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు విశ్వాసివైనటువంటి నీవు, సంఘమైనటువంటి నీవు సంతోషించాలి. ఒకానొక దినాన నా వరుడు రాబోతున్నాడు, నేను పరలోకానికి వెళ్ళిన తర్వాత నా వరుని కొరకు పెండ్లి కుమార్తె వలె అలంకరించబడి నేను దిగి వస్తాను, ఆయన నాతో కూడా ఉంటాడు, ఆయన నాతో కాపురం ఉంటాడు, నా ప్రతి బాష్పబిందు తుడబడుతుంది, దుఃఖం ఉండదు, వేదన ఉండదు. కాబట్టి ఇలాంటి వాగ్దానాలు నీ కొరకు నా కొరకు ఉన్నప్పుడు ఆయన రాకడ గురించి అసలు నువ్వు ఎందుకు భయపడుతున్నావు? అసలు పేతురు పత్రికలోకి వెళ్దాం. ఏం చెయ్యాలో, ఈ కొత్త ఆకాశం కొత్త భూమి కొరకు కనిపెడుతున్నటువంటి మనం ఏం చెయ్యాలో అక్కడ మనం నేర్చుకొని మనం ఈరోజు ముగిద్దాం. ఓకే, 7వ వచనం, జయించువాడు వీటిని స్వతంత్రించుకోను. వేటిని? కొత్త ఆకాశము, కొత్త భూమి, శ్రమలు లేవు, వేదన లేవు, బాధలు లేవు, యాతన లేవు, దేవునితో సహవాసము, దేవుని, ఇవన్నీ ఎవరు జయించినవాడు. అంటే ఈ భూమి మీద నీకు కష్టాలు, శ్రమలు, పరీక్షలు, పరిశోధనలు ఇవన్నీ లేకపోతే అసలు జయాపజయాల మాట ఏంటి? అందుకనే మీకు ఈ లోకంలో శ్రమ. ఎందుకంటే దేవుడు నమ్ముకున్న వాళ్ళ కష్టాలు వస్తాయి. ఎందుకంటే అది పరీక్ష, నువ్వు జయించాలా. రేపటి దినాన్ని నన్ను ఏమంటారో తెలుసా? జయించిన వాడు వస్తున్నాడు. ఎలా జయించాడు? వారిచ్చిన సాక్ష్యమును బట్టి. ఆ జయించడానికి వాళ్ళకి శక్తి ఎలా వచ్చింది? గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి. ఏ గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి ధైర్యంగా మనం నిలబడి మన సాక్ష్యమును బట్టి, అంటే పిరికి వారంగా కాకుండా మనం క్రైస్తవులుగా ధైర్యంగా నిలబడ్డాము, అటువంటి జయించినటువంటి వాడు వీటన్నిటిని స్వతంత్రించుకుంటాడు. ఏ గొర్రెపిల్ల రక్తమును బట్టి మనం సాక్ష్యం ఇచ్చామో ఆ గొర్రెపిల్లకు మనకు వివాహం జరుగుతుంది. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు, జయించువాడు వీటిని స్వతంత్రించుకొను, నేను అతనికి దేవుడనై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. ఇది జయించినటువంటి వాడేమో క్రొత్త ఆకాశం క్రొత్త భూమి. దీంట్లో ఫస్ట్ మాట మీరు నోట్ చేసుకోండి, పిరికివాడు. ఈ లోకంలో పిరికివానుగా నువ్వు జీవిస్తున్నావా? పేతురు ఎలాగైతే యేసుక్రీస్తును ముమ్మారు బొంకాడో అలాగా నీ పరిస్థితుల్లో, నీ బంధువులు, నీ స్నేహితులు, ప్రభుత్వం దగ్గర నువ్వు ఆయనను ఎరుగను అని బొంకుతున్నావా? పిరికివారు అగ్నిగంధకంలో పరవేయబడతాడు. పిరికివారంటే మనము నమ్మో నాకు దయ్యం అంటే భయం, నాకు చీకటి అంటే భయం, అవి కాదు. తన ఓన్ ఐడెంటిటీని ధైర్యంగా ఒప్పుకోలేనివాడు పిరికివాడు. క్రీస్తునందు నువ్వు ఏమై ఉన్నావు? నీవు నీతిమంతుడవు, క్రైస్తవుడు అయినందుకు ఈ లోకంలో హింస కలిగినప్పుడు ఒప్పుకునే ధైర్యం ఉందా? పిరికివాడిగా అబ్బే నా పేరు క్రిస్టఫర్ కానీ ఊరికే మా తాత పెట్టాడండి, మేమే చర్చికి వెళ్ళమండి అని ఉద్యోగం కోసం, చదువు కోసం, ర్యాంకు కోసం నీవు భారతదేశ జనాభాలో క్రైస్తవుడను కాను అని లెక్కించబడుతున్నావా? నా హృదయంలో దేవుడు ఉన్నాడు, దేవుడికి నాకు నా హృదయంలో సంబంధం అంటున్నావా? ఇది కుదరదు. ఈ లోకంలో మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకుంటేనే పరలోకంలో నా తండ్రి ఎదుట, దేవదూతల ఎదుట నిన్ను ఎరుగుదునని నేను ఒప్పుకుంటా. దెర్ ఇస్ అన్ ఇంటర్ కనెక్షన్. ఇంకా ఎవరెవరు వెళ్ళరో మీరు చదువుకోండి. పోయిన వారం కూడా నేను కొన్ని స్క్రిప్చర్స్ ఇచ్చాను, ఇంకా కొన్ని స్క్రిప్చర్స్ ఇస్తాను. రాసుకునే వాళ్ళంటే రాసుకోండి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 20వ వచనం, 19, 20, 20వ అధ్యాయము 14-15 వచనాలు, 20వ అధ్యాయం 14-15 వచనాలు, 21వ అధ్యాయము 8వ వచనం, అలాగే 22వ అధ్యాయం 15వ వచనం. దీంట్లో ఎవరెవరు ఈ యొక్క మండుచుండు గంధకములతో, అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు, ఎవరు 2వ మరణానికి పాత్రులవుతారు, ఎవరు అక్కడ వేయబడతారు. మీరు అనుకుంటున్నారేమో అక్కడ పడేయగానే చిర్రమని కాలిపోతాం, అంతటితోటే అంత ముగిసిపోతుంది. నో 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 అది ఏంటి? నిత్యాగ్ని అన్నాడు. నిత్యాగ్ని అది నిరంతరము అది మండుచును ఉండు, అగ్ని గంధకములతో మండుచుండు గుండం. దానిలో పాలుపడవడానికి నీకు అవసరం లేదు. ఎందుకనంటే ఇవన్నీ నేను తెలుసుకోవాలని మన కొరకు, సంఘముల కొరకు ప్రత్యక్షతా గ్రంథము, ప్రవచన గ్రంథము, ప్రకటన గ్రంథాన్ని ఏకాంతంలోనికి యోహాను తీసుకొని వెళ్ళి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన్ను తాను ఆయనకు కనబరుచుకొని యోహాను గురించి ఇంకొక మాట నాకు ఇప్పుడు గుర్తొస్తూ ఉంది.
ఎందుకు యేసుక్రీస్తు వారు యోహాన్ని ఎన్నుకున్నారా అని ఆలోచిస్తున్నాను నేను స్టడీ చేస్తున్నప్పుడు. చూడండి, సిలువ దగ్గర కూడా వాళ్ళ అమ్మని యోహాన్కి అప్పగించాడు. ఇంతటి గురుతరమైనటువంటి బాధ్యత కూడా యోహాన్ను కాపాడుకొని యోహాన్కి అప్పగించాడు. అంటే తన బయోలాజికల్ మదర్, తన బయోలాజికల్ ఫ్యామిలీ, అలాగే స్పిరిచువల్ ఫ్యామిలీ అయిన చర్చ్ని ఎలాంటి వ్యక్తికి దేవుడు అప్పగించాడు అని అంటే, తాను ప్రేమించిన శిష్యుడు. ప్రేమ కలిగిన వానికి బాధ్యతలు అప్పగించబడతాయి. దేవుడు ఎవరికి బాధ్యతలు అప్పగిస్తాడు అని అంటే, ప్రేమ కలిగి ఆయనను హత్తుకున్నటువంటి వారికి. ఓకే, మంచిది. 2వ పేతురు పత్రికలోకి వచ్చి మనం ఈరోజు ముగిద్దాం. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం. సో మరి మనం ఏం చేయాలి? మనకి ఇంత గొప్ప శుభ నిరీక్షణ ఉంది. క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి. అక్కడ మన కనుల యొక్క ప్రతి బాష్ప బిందువు తుడబడుతుంది. అక్కడ దుఃఖం ఇక ఉండదు, వేదన ఉండదు. ఆయన మనతో ఉంటాడు, మనం ఆయనతో ఉంటాం, మనం ఆయనతో కాపురం ఉంటాం. ఇప్పుడు చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. 8వ వచనం నుంచి 3వ అధ్యాయం 8వ వచనం. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలనే ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయువాడు కాదు. ఈ మాటలు చెప్తుంటే నేను కూడా చిన్నప్పుడు అనుకున్నాను, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను అంటే, ఎప్పుడండి? నా చిన్నప్పటి నుంచి అన్నారు, ఇంకెప్పుడు వస్తాడండి? దేవుడు టైం గురించి మాట్లాడుతున్నాడు. ఇటర్నిటీలో గాడ్ ఈజ్ నాట్ బౌండ్ విత్ ద టైం. కానీ ఆయన ఎందుకు మనం అనుకున్నట్టు ఆలస్యం చేస్తున్నాడు అని అంటే, ఆలస్యం చేయవాడు కాదు, కానీ ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక. సాధారణంగా క్రైస్తవులుగా మనం ఏం సువార్త చెప్తామనంటే, ఇదిగో త్వరగా ఆయన నమ్ముకున్న వాళ్ళందరూ పరలోకం వెళ్ళిపోతున్నాడని, మిగతా వాళ్ళందరూ దేవుడు వేస్తాడు అగ్నిగుండంలో. నో. అసలు ఆయన హార్ట్ ఏంటో తెలుసా? ఎవడునూ నశింపకూడదని ఆయన ఇచ్చయించుచున్నాడు. వై హీస్ డిలేయింగ్? సో దట్ నో వన్ మే పెరిష్. ఎవడును నశింపవలని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోను, పంచభూతములు మిక్కుటమైన వేండ్రంతో లయమైపోను, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోను. ఇందాక మనం 9 సంఘటనలు చూసాం కదా, ఆ 9 సంఘటనల గురించి ఇక్కడ రాస్తున్నాడు. భూమియు దాని మీద కృత్యములు కాలిపోను, ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేండ్రంతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు. సో మనం చేయాల్సిందేంటి? ఇవన్నీ పోతాయి, ఇవన్నీ నశించిపోతాయి. దాని కొరకు నంబర్ 1 కనిపెట్టొచ్చు. ఏం చేయాలా? దానిని ఆశతో అపేక్షించచ్చు, అంటే దాన్ని త్వరపెట్టొచ్చు. మరణాథ, ప్రభు త్వరగా రమ్ము, నేను ఇక్కడ భూమి మీద నేను సువార్తను ముమ్మరం చేస్తాను, నువ్వు త్వరగా రమ్ము, ఒకడు నశింపని స్థితికి నేను కారణమవుతాను అని క్రైస్తవుడు, సంఘాలు పూనుకోవాలి. దాన్నే ఏమంటున్నాడు? ఆపేక్షించాలంట. ప్రభువు రాకడని ఏం చేయాలి? త్వరపెట్టాలి, ఆపేక్షించవచ్చు. నంబర్ 1 కనిపెట్టొచ్చు. నంబర్ 2 దేవుని రాకడకు కావలసినటువంటి ఏర్పాట్లు చేస్తూ. అండ్ నంబర్ 3 మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఎందుకు? మనము ఆయన వాగ్దానమును బట్టి, ఆయన ఏం వాగ్దానం చేశాడు మనకి? నువ్వు చనిపోయి నన్ను నమ్ముకొని చనిపోతే పరలోకం వెళ్ళిపోతావని వాగ్దానం చేయలే. ఆయన వాగ్దానం ఏంటంటే క్రొత్త ఆకాశములు, క్రొత్త భూమి. వాటి కొరకు మనం కనిపెట్టుచున్నాము గనుక మనము ఈ రీతిగా ఉండాలి. 14 నుంచి 18 వచ్చిన. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక. చూడండి, కనిపెట్టమన్నాడు, భక్తిగా ఉండమన్నాడు, ఆసక్తితో అపేక్షించమన్నాడు, ఇవన్నీ చేస్తున్నారు గనుక, వీటి కొరకు మీరు కనిపెట్టేవారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడి, మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహించబడిన జ్ఞానం చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. అయితే వీటిలో కొన్ని సంగతులు గ్రహించడం కష్టమైనవి. వీటిని విద్యావిహీనులను, అస్థిరులైన వారును, తక్కిన లేఖనములను అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనములకు అపార్థం చేశారు. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు. మై డియర్ ఫ్రెండ్, ఐఎమ్ టెలింగ్ యూ, ఈరోజు 13వ తారీఖు జూన్ నెల 2021 సంవత్సరం ఆదివారం ఉదయం 9:30కి జూమ్ మీటింగ్లో న్యూ లైఫ్ చర్చ్ మీటింగ్ అటెండ్ అయిన నీకు ఈ సంగతులన్నీ కూడా నేను మ్యాక్సిమం తెలియజేయడానికి నేను ప్రయత్నం చేశాను. ఈ సంగతులు మీరు ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల
తప్పు బోధనలను తొలగించుడి, మీకు కలిగిన స్థిర మనస్సును విడిచిపోకుండా కాచుకొని ఉండుడి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమునందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగునుగాక. ఆమెన్. I told you, I explained you that you are going to go into new heavens and new earth. వాటి కొరకు మనం కనిపెట్టుకుంటున్నాం. ఈ సంగతులు మీకు ముందుగానే తెలియజేశాను. పేతురు పత్రిక 3వ అధ్యాయం, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం క్షుణ్ణంగా చదవండి. అక్కడ దేవుడు ఏమేమి సూచనలు, ఏమేమి హెచ్చరికలు ఇచ్చాడో వాటిని పాటించండి. ఎందుకు అనంటే ఈ గ్రంథమును చదువువాడును విని వాటి అందు ఉన్న వాటిని గైకొను వాడును ధన్యుడు. బ్లెస్ 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 అంటే బ్లెస్ అవరు, చదవాలి, వినాలి, గైకొనాలి, అండ్ యూ విల్ బి బ్లెస్డ్. ఓకే, ఇట్టి శుభ నిరీక్షణ కొరకు ఎదురు చూస్తూ క్రీస్తు కొరకు జాగ్రత్త కలిగి మనం జీవించుదాం గాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి మహోన్నతుడా, మీకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభు. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును మేము కనిపెట్టుకొంచున్నాం. ఈ రీతిగా కనిపెట్టుకొంచున్నటువంటి మేము ఇంకా ఈ దుష్ట యుగంలోనే ఉన్నాం. భ్రష్టు పట్టిపోయి దాస్యమునకు లోనై నాశనం వైపుకు వెళుతున్నటువంటి ఈ లోకంలో మేము ఉన్నాం. ఇదిగో ఈ లోకంలో మాకు శ్రమ, ఈ లోకంలో మాకు కన్నీళ్ళు, ఈ లోకంలో మాకు దుఃఖము, ఈ లోకంలో మాకు వేదన, అగ్ని వంటి మహాశ్రమలు. కానీ ప్రభు, వాటన్నిటిలో మాకు ఉన్నటువంటి రాబోవు శుభ నిరీక్షణను బట్టి మేము ధైర్యముగాను కదలని వారుగాను స్థిరులుగాను జీవించి మీ రాకడ పర్యంతము మమ్మును మేము కాపాడుకుంటూ అనేకులను మీ తట్టు తిప్పి రేపటి దినమున ఆకాశంలో జ్యోతులు, ఆకాశం నక్షత్రములలో వెలుగొందడానికి, మీరు మాకు అనుగ్రహించే రివార్డ్స్ పొందుకోవడానికి మాకు ప్రతి ఒక్కరికి మీ సహాయం దయచేయమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.